బంగారం వ్యాపారస్తుల్లో ఆందోళన నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోలు తగ్గించాలంటూ కూడా చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వ్యాపార వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ నిర్ణయాల ప్రభావం ఇక వినియోగదారులపై ఎలా ఉండనుంది, వ్యాపారులు ఏమంటున్నారు, ఈ విషయం పట్ల ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అనే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సూర్య ఇప్పుడు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం వెండి, బంగారం, ప్లాటినం దిగుమతులపై సుంకాలు పెంచిన నేపథ్యంలో వ్యాపారస్తుల్లో కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. అలాగే కొనుగోలుదారులు కూడా రేటు ఎంత పెరుగుతుందనే ఒక ఆందోళన కూడా వాళ్ళలో కూడా వ్యక్తమవుతుంది. ప్రస్తుతం మనం ఒక బంగారు షాప్లో ఉన్నాము. అమలాపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్యబాబు గారు, అలాగే మాజీ వెండి బంగారం ప్రెసిడెంట్ వర్తక సంఘం ప్రెసిడెంట్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి ఆయన అడిగి తెలుసుకుందాం ఏంటనేది. సార్ చెప్పండి, ప్రస్తుతం ప్లాటినం, వెండి, బంగారుపై దిగుమతి సుంకం అయితే పెరిగిందని చెప్తున్నారు. అసలు ఎంత పెరగొచ్చని మీరు అనుకుంటున్నారు? దీనివల్ల వ్యాపారస్తులకి ఏ విధంగా నష్టం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? బంగారు, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి తరుణంలో ఇవాళ ప్రజలు చాలా వరకు బంగారం, వెండి కొనుక్కోవడానికి దూరం అయిపోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎంచేతంటే మ్యారేజెస్ సీజన్లో కూడా ఆ యొక్క సూత్రం పుస్తులతో కొనుక్కునే పరిస్థితి లేదు. ఒక అణయత్తు బంగారం కొనాలంటే ఇవాళ 18,000 రూపాయలు అవుతుంది ఇవాళ రేటు ప్రకారం. మొన్నటి వరకు నిన్న రేటు 15,000, ఇవాళ అయితే 16,900 రూపాయలు బంగారం రేటు. చాలా దారుణమైనటువంటి పరిస్థితికి బంగారం చేరింది. సామాన్యుడికి అందుబాటులో బంగారం, వెండి లేకుండా పోయినాయి. ఇలాంటి పరిస్థితిలో వ్యాపారాలు చాలా వరకు మూతలపడే పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే పాత రేటుకి కొత్త రేటుకి ఉన్నటువంటి తేడాలకి మార్జిన్ మనీ చాలా తేడా వచ్చింది. దానివల్ల వ్యాపారస్తులు సతమతం అవుతూ చాలా నష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. మోడీ గారు మొన్న మీటింగ్లో బంగారం ఒక సంవత్సరం పాటు కొనొద్దని చెప్పడం జరిగింది. వారు అన్నమాట వేరు, ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి వేరు. ఆయన ఏ రకంగా అన్నారంటే విదేశీ మారక ద్రవ్యం మనకి తగ్గిపోతుందనే కారణంగా ఒక సంవత్సరం పాటు బంగారం కొనుక్కోవడానికి వాయిదా వేయాలని ప్రజలను కోరడం జరిగింది. అది వాస్తవమే. కానీ ఇవాళ సెంట్రల్ ఎక్స్చేంజ్ ఒకేసారి 5% ఉన్నది 10% అయ్యింది. కానీ బంగారంలో 9,000 ఉన్నది ఒకేసారి 18,000 ఉన్నది. ఈ మ్యాజిక్ ఏంటో ఎవరికైతే అర్థం అవ్వట్లేదు. గతంలో మీ కస్టమర్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కొంత మొత్తం ఇచ్చి ఆర్డర్లు చేయించుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందంటారా? చాలా మంచి ప్రశ్న వేశారండి. గతంలో పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. గతంలో ఎలాగంటే అప్పుడు రేట్ అనేది నిలకడగా స్టాండర్డ్గా ఉండేది. ఒక నెల అంతా అలా ఉండేది. దాని మీదట మనకి అడ్వాన్స్ 50% ఇచ్చినా చేసేవాళ్ళం. ఇప్పుడు 100% ఇచ్చినా చేయలేని పరిస్థితిలో ఇప్పుడు వ్యాపారాలు ఉన్నాయండి. ఇదివరకు ఉన్న ఫ్లక్చుయేషన్స్కి ఇప్పటికి చాలా తేడాలు వచ్చినాయండి మార్కెట్ పరంగా. వ్యాపారం అయితే బంగారం వ్యాపారం వరకు ఈ నిర్ణయాల వల్ల తగ్గుతుంది ఖచ్చితంగా. మోడీ గారు అన్నీ ఆలోచించుకునే మాట్లాడతారు. అయితే దీనివల్ల మన రూపాయి 95 రూపాయలు అయిపోవడం వల్ల మన ఫారిన్ కరెన్సీ గోల్డ్ కొనడం వల్ల బయటకి ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల 95 రూపాయలు అయిపోయింది మన రూపీ. అది అలా అయిపోతే మిగతా వస్తువులు అంటే డైలీ యూజ్ వస్తువులు రేట్లు పెరిగిపోయి ఆయిల్ అవన్నీ కాస్ట్లీ అయ్యి నార్మల్ మ్యాన్ బతకడం కష్టం అవుతుందని ఆయన ఆలోచించి బంగారం కొనొద్దని నిర్ణయం తీసుకున్నాడు. 2 రోజులు బట్టి మనం చూస్తున్నాము, టీవీల్లోనూ వార్తల్లో వస్తున్నాయి. ఇప్పుడు హాట్ న్యూస్ ఏంటంటే మోడీ గారు ఒక సంవత్సరం పాటు బంగారం మీద కొనొద్దనేసి చెప్పడం. దాని వెనుకలో అంతర్థం అయితే ఉంది. గతంలో మనందరికీ తెలుసు, జిఎస్టీ సుంకం విధించినప్పుడు కూడా మొత్తం టోటల్గా అందరూ కూడా మనం అకౌంట్ ఫర్ చేయాలనే ఉద్దేశం మీద జిఎస్టీ గవర్నమెంట్ పెట్టడం జరిగింది. కానీ 100% అయితే అవ్వలేదు అది సక్సెస్ఫుల్గా. ఎంతో కొంత కొద్ది ప్రభుత్వ ఖజానాకి గండైతే కొట్టడం జరుగుతుంది. ట్యాక్సేషన్ అనేది వస్తుందనే ఉద్దేశం మీద ఆ రకంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ 100% అయితే వైట్లో అయితే మామూలుగా మనం అకౌంట్ ఫర్గా అయితే దిగుమతులు ఎవరు చేసుకోవట్లేదు. అటు ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ వస్తుంది, ఇటు వ్యాపారస్తుడు కూడా వ్యాపారం జరిగేలాగా ఒక మంచి ఆలోచన ప్రభుత్వం చేస్తే బాగుంటుంది అనేసి నా ఆలోచన. అంతే తప్ప ఈ సంవత్సరం బంగారం కొనకూడదనే దానికి దృష్టి పెట్టకుండా ఇంకో వేరే ఆలోచన చేస్తే బాగుంటుంది అనేసి తెలియపరుస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేసిన తర్వాత ఒక మిక్స్డ్ రెస్పాండ్ అయితే కనపడుతుంది. కొంతమంది వ్యాపారస్తులు స్వాగతించినప్పటికీ కొంతమంది భిన్నాభిప్రాయం అయితే కనపడుతుంది. వ్యాపారస్తులందరూ కలిసి ఒక సిండికేట్గా ఏర్పడి ఈ బంగారం దిగుమతి ఎక్కువ చేయడం వల్ల ఈ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ అయితే ఎక్కువ ఏర్పడటం అయితే జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా సుంకాలు పెంచడం వల్ల
ఈ కొనుబడి తగ్గి ఒక కొంతకాలం తర్వాత బంగారం రేటు స్టేబుల్ వస్తుందనే ఉద్దేశం మీద కారణం అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ వ్యాపారస్తుల్లో కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇది ఎంత కంట్రోల్ చేసినప్పటికీ లెఫ్ట్లో బంగారం అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇది కొంతవరకే ఉపకారం అవుతుంది తప్ప ఇది శాశ్వత పరిష్కారం అయితే కాదని చెప్పేసి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది ఇక్కడ పరిస్థితి.